అక్షరాలు నేర్పాల్సిన చేతులే అరాచకానికి పాల్పడ్డాయి. పిల్లలకు విలువలు చెప్పాల్సిన గురువే కామాంధుడిగా మారాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. గిరిజన ప్రాంతంలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారి విద్యార్థినులు రక్షణ కల్పించాల్సిన పాఠశాలలోనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం రాయిపాలెం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం చేసిన దారుణమైన చేష్టలు బయటికి రావడంతో తీవ్ర కలకలం రేగింది. విద్యా కుసుమాలపై విషం చిమ్మిన ఈ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకుంటున్న చిన్నారి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా సుబ్రహ్మణ్యం విద్యార్థినులను తన దగ్గరకు పిలిపించి అసభ్యంగా తాకడం, వికృత చేష్టలకు పాల్పడడం చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చిన్నారులను భయపెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఈరోజు తల్లిదండ్రులు కూడాను చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి సంఘటనలు ఎంతోమంది పిల్లలు భవిష్యత్తులో ఆయన చేతిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇంత ఘోరమైనటువంటి స్థితికి దిగజారిపడం అనేది మరి ఇంత బాధాకరమైన విషయం. ఎందుకనేసి అంటే ఈరోజు రాయిపాలెం గ్రామంలో మరి మా ఆయనడ పంచాయతీ రాయిపాలెం గ్రామంలో జరగడం అనేది దురదృష్టకరం. ఒక పిల్లవాడు భవిష్యత్తు అనేది మరి నూరేళ్ల వాయిస్. అలాంటిది ఆయన భవిష్యత్తులో ఎంతో తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక టీచరు సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి రాసలీలలు, ఇలాంటి నికృష్టమైనటువంటి బుద్ధులు కలిగినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, ఆయన ఉద్యోగాన్ని తొలగించాలనేది మా యొక్క డిమాండు. 100% ఆయనకి కానీ తొలగించకపోతే ఖచ్చితంగా మా ఆయనడ పంచాయతీ ప్రజలందరూ కూడా ఐటీడీకి ముట్టడిచ్చి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గురువుని దేవుళ్లా నమ్మే అమాయకమైన పిల్లల నమ్మకాన్ని అతను దారుణంగా దుర్వినియోగం చేశాడనే ఆగ్రహం స్థానికులలో వ్యక్తమవుతోంది. పాఠశాల అనేది భద్రత, భవిష్యత్తుకు పునాది అయ్యే స్థలం కావలసినప్పుడు అదే చోట ఇలాంటి ఘటన జరగడం సభ్య సమాజం తలదించుకునే విషయం అంటున్నారు గ్రామస్తులు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల రక్షణపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడైన సుబ్రహ్మణ్యాన్ని తక్షణమే సర్వీస్ నుంచి తొలగించాలని, అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని స్పష్టం చేస్తున్నారు. గురువును దైవంగా భావించే సమాజంలో ఇలాంటి వ్యక్తులు మొత్తం విద్యా వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయిపాలెం ఘటనలో బాధిత చిన్నారులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాయపాలెంలో జరిగిన ఈ ఘటన మొత్తం సమాజాన్ని ఆలోచింపచేసే హెచ్చరిక అయింది. ఇక ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరిగితేనే విద్యా వ్యవస్థపై ప్రజలకు మళ్లీ నమ్మకం కలుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.